S-250, S-300, S-400, S-500, S-600 ఇది రష్యా తయారు చేసినటువంటి యాంటీ డిఫెన్స్ సిస్టమ్స్. అమెరికా దగ్గర కూడా మా దగ్గర యాంటీ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుందంటుంది గానీ, అంత పవర్‌ఫుల్‌గా ఇంతవరకు ప్రూవ్ కాలేదు. అది పేట్రియాట్ లాంటి క్షిపణుల్ని చెప్తా ఉంటుంటుంది. ఇతరత్రా ఏయో చెప్తుంది గానీ, సక్సెస్‌ఫుల్ అయిన దాఖలాలు లేవు. ఎందుకంటే పాకిస్తాన్‌లో అది పెట్టినటువంటి సిస్టమ్‌నే మనం లేపపడేసాం. అట్లాగే చైనా వాళ్ళదైనా మనం లేపపడేసాం. అట్లాగే ఆఫ్ఘనిస్తానోళ్ళు కూడా లేపపడేస్తున్నారు. పాకిస్తాన్‌లో దర్జాగా సాగుతున్నారు. కాబట్టి అమెరికా దానిది సక్సెస్‌ఫుల్ కాదు. బట్ రష్యాకి సంబంధించిన S-400 సక్సెస్‌ఫుల్ అనడానికి సాక్ష్యం వివిధ దేశాల్లో జరిగినటువంటి పరిణామాలు. అందుకనినే యూరప్ దేశాలలో భాగస్వామి అయినటువంటి లేదా నాటో దేశాల భాగస్వామి అయినటువంటి టర్కీ కూడా ఆ S-400లు ఉంది. దాని మీద కడుపు రగిలిపోయినటువంటి అమెరికా మిత్రపక్షమైనప్పుడు టర్కీ మీద ఆంక్షలు విధించింది, ఆర్థిక ఆంక్షలు విధించింది, టారిఫ్‌లు పెంచింది, రకరకాలైనటువంటి ఆంక్షలు విధించింది. అయితే ఇప్పుడు ఏమనుకుందో ఏంటో తెలీదు. తాజాగా టర్కీ మీద ఆంక్షలు ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. రాబోయే కాలంలో తమతో కలుపుకుపోతామని చెప్తోంది.